విశాఖ ఉక్కు పరిశ్రమలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒకేసారి పలు డిపార్ట్మెంట్లు ప్రైవేట్ వారికి అప్పచెప్పేందుకు 32 టెండర్స్ రిలీజ్ చేసింది ఉక్కు మేనేజ్మెంట్. తాజా నిర్ణయంతో కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. గత కొన్నేళ్లుగా కార్మికులు అనేక రూపాల్లో ఆందోళనలు చేస్తున్నా కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదన్న ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం పూర్తిగా వేగంగా అడుగులేస్తుందని చెప్పొచ్చు. గత కొన్నేళ్లుగా కార్మికులు అనేక రూపాల్లో ఆందోళన చేస్తున్నారు. కేంద్రం ఏమాత్రం పట్టించుకుని పాపాన పోలేదు. దాదాపు సంవత్సరాల తరబడి ఆందోళన చేస్తున్నా కూడా కేంద్రం దిగిరాలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ చాలా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒకే రోజు మొత్తం కూడా దాదాపు 32 డిపార్ట్మెంట్లకు సంబంధించి టెండర్స్ రిలీజ్ చేయడం కార్మికులకు షాక్ అని చెప్పాలి. అంతా కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ గత కొన్ని రోజులుగా కూడా ఉద్యమాలు చేస్తున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేసేది లేదు, కాపాడతాము అని నిధులు విడుదల చేస్తామని కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. గతంలో విడుదల చేసిన నిధులు కేవలం బ్యాంకు రుణాలకే సరిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన పరిణామంతో ఒక్కసారిగా స్టీల్ ప్లాంట్ ఉన్న కార్మికులందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసే పరిస్థితి అనిపిస్తుంది. ఈ పరిణామాలతో కార్మికులు ఆందోళన పడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో ఈఓవి టెండర్స్ విభాగాలు ఒక్కసారి మనం పరిశీలిస్తే PPT2, SMS2, 1, 2, 3, SMS4, SBM5 ఇలాగా దాదాపు 32 డిపార్ట్మెంట్లో టెండర్స్ పిలవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. కార్మికులుగా ఆందోళన సిద్ధమవుతున్నారు. ఈ తెలిసిన కార్మికులు ఒక్కొక్కరు కూడా స్టీల్ ప్లాంట్ వద్దకు చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. రేపు నుంచి అయితే మరింత ఉద్యమాన్ని ఉధృతం చేసే దిశగా కార్మికులు మొత్తం చర్యలు చేపడుతున్నారు. మనం చూడొచ్చు, గత ఏడాదిగా ఓట్లు వేయించినటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఇది పట్టించుకోలేదని కార్మికులు మొత్తం విమర్శించే పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు వచ్చి అయితే పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, అందరూ కూడా స్టీల్ ప్లాంట్ వద్దకు వచ్చి స్టీల్ ప్లాంట్ కాపాడతాం, స్టీల్ ప్లాంట్కి ఎటువంటి అన్యాయం జరగదు, కార్మికులు కాపాడదని చెప్పినప్పుడు కూడా కాంట్రాక్ట్ కార్మికుల్ని దశల వారీగా మొత్తం కూడా వాళ్ళందరూ కూడా ఇంటికి పంపే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు పర్మనెంట్ కార్మికులను కూడా ఈ విధంగా ప్రైవేట్ పరం చేస్తూ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ప్రైవేట్ పరం చేస్తూ ఆ స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేసే పరిస్థితి కనిపిస్తుంది. మొన్న కూడా మనం చూడొచ్చు, కేంద్ర సహాయ మంత్రి కూడా ఇదే విధంగా ప్రకటించడం జరిగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేసే దిశగానే ముందుకెళ్తాం కూడా ప్రకటించడం జరిగింది. అయితే రాజకీయ నాయకులు చెప్పే మొత్తం కూడా ఈ హామీలు ఏమి కూడా నిలబట్టలేదు, చేయట్లేదని కూడా కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపు నుంచి వీళ్ళందరూ కూడా మా ఉద్యమాన్ని మరింత ఉద్యమం చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటికే దాదాపు సంవత్సరాల తరబడి ఉద్యమాలు చేస్తున్నారు. అయినప్పుడు కూడా కేంద్రం దిగిరానప్పుడు ఇప్పుడు మాత్రం ఏం దిగి వస్తుందనే ఆందోళన వరకు అనిపిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? చంద్రబాబు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, హామీలు ఇవ్వడం జరిగింది. గతంలో కూడా జగన్ కూడా హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ హామీలు కేవలం నీటి మూటలాగానే మిగిలిపోతుంది తప్ప ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితి కనిపించట్లేదు. అందులో భాగంగానే ఇవాళ ఈ పరిస్థితి నెలకొందని కూడా కార్మికులు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. రేపటి నుంచి అయితే ఉద్యమాన్ని మరింత ఉద్యమం చేసేందుకే సిద్ధమవుతున్నారు. రైట్, థ్యాంక్ యూ వాసు.